హాయ్ ఫ్రెండ్స్, మై ఫుడ్ బ్లాగ్ విత్ పావనికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఇడ్లీలోకి సింపుల్గా అయిపోయే చట్నీ చేస్తానండి. దానికి వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు అయిపోయింది, కొత్తిమీర వేసా. పెనం పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక చేసుకున్న కచ్చాబచ్చాగా చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు పేస్ట్ ఉంది కదండి, కొత్తిమీర పేస్టు, ఇది వేసేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవడం. పసుపు అండి, పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు వేసి ఇలా కలపాలండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు పెరుగు తీసుకొని వేసుకోవాలి. గ్లాసు పెరుగు అంతే, అయిపోయింది. గ్యాస్ కట్టేసుకొని ఉప్పు వేసుకోవడమే. ఈ ఉప్పు వేసుకోవడమేనండి. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. సింపుల్గా ఇడ్లీలోకి పెరుగు చట్నీ తయారు.